మనలో చాలా మందిని ఇల్లు నీట్‌గా కనిపించగానే అబ్బా! ఎంత ప్రశాంతంగా ఉంది. ఎంత అనిపిస్తుంది మనసుకి అనుకుంటాం. ఎందుకు ఇల్లుని డైలీ క్లీన్ చేయాలి? అలా వదిలేయొచ్చు కదా! కానీ అలా వదిలేస్తే ఎక్కడి చెత్త అక్కడే ఉండి ఆ డిస్టర్బెన్స్ అనేది మనకి, మన ఫ్యామిలీకి ఎలా అనిపిస్తూ ఉందో సేమ్ వే మనం గినక మన ఆలోచనల్ని కానీ, మన మనసుని కానీ క్లీన్ చేసుకోకపోతే కొత్త థాట్స్‌కి ప్లేస్ ఎక్కడుంటుంది? ఎమోషన్స్‌లో హ్యాపీగా ఉండడానికి ఛాన్స్ ఎక్కడుంటుంది? సీ డే మొత్తం గూడా మనం ఎన్నో పనులతోటి, ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. అందులో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే ఈ చెడు ఆలోచనలు, ఏవి అక్కర్లేని ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని మనం ఎలిమినేట్ చేసేస్తేనే కదా మన బుర్రలో కొంత స్పేస్ క్రియేట్ అయ్యి, కొత్త ఆలోచన అనేది జనరేట్ అయ్యేది. అలాగే డే మొత్తం ఎన్నో ఎమోషన్స్ మనలో దాగి ఉంటాయి. అది కోపం, బాధ, ఆవేశం, ఆనందం ఏదైనా కావచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనలో ఉన్న ఎమోషన్స్ని కూడా మనం క్లియర్ చేసుకుంటే రాత్రి పడుకున్నప్పుడు ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం లెగగానే ఒక ఫ్రెష్ ఆలోచన, ఫ్రెష్ మనసుతోటి ఎంత కొత్త ఎనర్జీ మనకు క్రియేట్ అవుతుంది. ఇదే కదా మన వర్క్ ఇంకా ఎఫిషియెంట్గా చేయడానికి హెల్ప్ అయ్యేది. యాజ్ ఎ పేరెంట్స్ మీరే మీ ఎమోషన్స్ గురించి కానీ, మీ థాట్స్ గురించి కానీ ఆలోచించకుండా ఉంటే, దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడం తెలియకపోతే మీరు మీ పిల్లలకి ఏం నేర్పిస్తారు? ఎలా అయితే ఇంట్లో చెత్తనంతా క్లియర్ చేస్తున్నారో ఇది కూడా క్లియర్ చేయడం అంతే ఇంపార్టెంట్ అని ఎందుకు అనుకోవట్లేదు? సో ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మీ గురించి మీరు ఆలోచించుకుంటే మీతో పాటు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, మీ పిల్లలు కూడా ఈ రొటీన్ని ఫాలో అవుతారు. సో దాట్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా అండ్ కొత్త ఎనర్జీ తోటి ప్రతి రోజుని గడపడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి.